చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమైంది. అసోసియేషన్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడారు. ప్రస్తుతం డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ లో ఎలాంటి గొడవలు లేవని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సుమలత ఆధ్వర్యంలోనే కార్యవర్గం కొనసాగుతోంది. అసోసియేషన్ లో ఎవరిపైనా ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా కమిటీ పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 26వ తేదీన అసోసియేషన్ సభ్యులంతా ఒకచోట కూర్చుని మిగిలిన అన్ని విషయాలపై సుదీర్ఘంగా మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుంటాం అని వల్లభనేని అనిల్ పేర్కొన్నారు. రెండు అంశాలు, ఒకటి యూనియన్, రెండు జానీ మాస్టర్ గారిని వారు మా ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. వారు ఎందుకు అనవలసి వచ్చింది, ఎందుకు అనేది వారి వివరణ పూర్తిగా ఇచ్చారు. ఏదైనా ఫెడరేషన్ కార్మికుల పక్షాన, డాన్సర్స్ పక్షాన ఉంటుంది కాబట్టి మాస్టర్ కూడా డాన్సర్స్ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు కూడా వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. దానికి మేము సంతృప్తి చెందడం జరిగింది. కాబట్టి ఏదైతే జానీ మాస్టర్ మీద మేము నాన్ కోఆపరేషన్ విధించామో దాన్ని విరమించుకోవడం జరిగింది. రేపటి నుంచి యథావిధిగా జానీ మాస్టర్ వారి విధులకి హాజరు కావచ్చని మీకు తెలియజేస్తున్నాము. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి అని కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, ఆ అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగిన పిదప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపిన డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసరంగా సమావేశమైంది. అసోసియేషన్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు, ఆరోపణల నేపథ్యంలో ఫెడరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, కొద్దిసేపటి క్రితమే ఫెడరేషన్ సంబంధించినటువంటి పూర్తి సమావేశం పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు కూడా ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం డాన్స్ అసోసియేషన్లో ఏదైతే వచ్చినటువంటి విభేదాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక తెర తీసుకొచ్చినట్టుగా, ఒక ఎండ్ కార్డ్ తీసుకొచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం అత్యవసరమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి చెదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్, ఇటు డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్, అదేవిధంగా ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, వాళ్ళతో పాటు ఇటు డాన్స్ మాస్టర్కి సంబంధించినటువంటి జానీ మాస్టరు, డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతను పిలిపించి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. మొత్తం మీద ఏదైతే అసోసియేషన్లో నెలకొన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ ఏదైతే రాజీనామాలు ఉన్నాయో ఆ రాజీనామాలన్నీ కూడా చెల్లవంటూ కూడా ఫెడరేషన్ చెప్పింది. అంతేకాకుండా ఈ 26వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి ఆ మీటింగ్లోనే ప్రస్తుతం ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులతో పాటు కొనసాగాలంటూ కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి అధ్యక్షురాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే అసోసియేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయి శిక్షణ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఫెడరేషన్ తెలిపింది. అంతేకాకుండా ఇటు చిరంజీవి అదే బాలకృష్ణ చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించేందుకు కూడా ముందుకు రావడం అనేది ప్రసన్న కుమార్, అదేవిధంగా చెదలవాడ శ్రీనివాసరావు గుర్తు చేసినట్టుగా తెలుస్తోంది. గీతిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై టీపీసీసీ చీఫ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో కూర్చుని కాలక్షేపం చేస్తామంటే కుదరదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించారని, ఈ అవకాశాన్ని పార్టీ నేతలు చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. గాంధీభవన్ చుట్టూ తిరిగే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిద్దిపేట జిల్లాలోని రైతుల పాదయాత్రలో రేవంత్ సర్కార్ పై హరీష్ విమర్శలు చేశారు. కేసీఆర్ కు పేరొస్తుందనే ఉద్దేశంతోనే కాళేశ్వరం మోటార్లను రేవంత్ రెడ్డి ఆన్ చేయడం లేదన్నారు. అందుకే భద్రాచలం
మునిగిపోతుందని చెబుతున్నారు. 2021లో 29 లక్షల క్యూసెక్కుల వరద భద్రాచలాన్ని ఏమీ చేయలేదని ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు వస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే నీళ్లు ఇవ్వడం లేదని రైతులకు అర్థమైందన్నారు. ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకోతుతలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు? కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు వస్తాయా? ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడతదేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి. రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నీళ్లు ఒడిసిపెట్టవయ్యా అంటే కిందికి ఇడిచిపెడతా ఉన్నాడు. ఈయన కిందికి ఇడిచిపెట్టే ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్లు వస్తే ఆయన ఒడిసి పట్టుకుంటుండు. మనోడు ఇడిచిపెడుతుండు, చంద్రబాబు ఏమో ఒడిసి పడుతున్నాడు. మరి ఇలా మన ముఖ్యమంత్రి మన నీళ్లు ఎత్తుతాడా, కిందికి ఇడిచిపెట్టాడా? ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు ఒత్తగా కిందికి ఇడిచిపెట్టిండు. గా 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే. ఎట్లున్నది రంగనాయక సాగర్? అది చూస్తే చిన్నపోయింది. మొత్తం గుండ్లు రాళ్ళు మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఒకప్పుడు ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం కామెపల్లిలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటించారు. అడవి ముద్దులపల్లి గ్రామంలో 2,85,00,000 అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కేవీ విద్యుత్ ఉప కేంద్రం పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని 11,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కు గాను అదనంగా మరో 5,600 మెగావాట్ల డిమాండ్ పెరిగిందన్నారు. ఎక్కడ విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యుత్ సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యుత్ సమస్యలు సత్వరం పరిష్కరించేలా సబ్ డివిజన్ల వారీగా విద్యుత్ సత్వర పరిష్కారం చేసేలా 165 అంబులెన్స్లను ఏర్పాటు చేశామన్నారు. ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఈ ప్రాంత ప్రజలకి అవసరమైనటువంటి క్వాలిటీ పవర్ అందించడం కోసం ఈరోజు కొన్ని సబ్స్టేషన్లని భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కావాలని గౌరవ శాసనసభ్యులు గౌరవ్ కనకయ్య గారు అడుగుతూ ఉన్నారు. దాన్ని తప్పనిసరిగా పరిశీలన చేసి 132/11 kV కావాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా ఎగ్జామిన్ చేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఎల్నినో ప్రభావంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో ప్రభావంపై కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, దాని ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చని తెలిపారు. భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో చర్యలు చేపట్టాలని ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. రైతులు ఆరుతడి పంటలు వేసేలా ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ప్రతి వారం ఎల్నినోపై జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మొదట ప్రాధాన్యత మంచినీరు, సాగునీరుపై దృష్టి పెడుతున్నామన్నారు. నీటి లభ్యతను బట్టి పంటల ఎంపిక చేసుకుంటే నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని రైతులకు మంత్రి తుమ్మల సూచించారు. వారం జరిగేటటువంటి కార్యక్రమాల్లో కానీ, అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి జిల్లా యంత్రాంగం యావత్తు గత 2-3 మాసాలుగా ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గతంలో ఎవరు కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క విపత్తు జరగబోతూ ఉంది. కాబట్టి వాతావరణ నిపుణుల యొక్క సూచనల్ని మనం గమనంలోకి తీసుకొని మనకున్నటువంటి వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో దీని యొక్క ప్రభావం పడబోతుంది. కాబట్టి జాగ్రత్త. ఎల్నినో ప్రభావంపై ప్రభుత్వం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రజలు సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి పౌరుడు ఈ కరువు సమయంలో సామాజిక బాధ్యతతో సహకరించాలన్నారు. రైతులు ఆరుతడి పంటలు వేయాలని కోరుతున్నామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏర్పడినటువంటి ప్రకృతి ఈ పరిస్థితుల్లో ఈ రోజు జరిపినటువంటి సమీక్ష తాత్కాలికంగా ఈ నెల రోజుల కొరకు ఈ యొక్క పంటలకు సంబంధించిన అంశం కాదు. ఎందుకంటే ఒక సీజన్ వర్షం పడకపోతే మళ్ళీ జూన్ దాకా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం త్రాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఒక ప్రణాళికను ఈ రోజు సమావేశం లోపల అధికారులతోటి మరి ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రులు అందరితోటి కలిసి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయం తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. కేటీఆర్ యువతను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పరీక్ష ఎందుకు నిర్వహించలేదని విమర్శించారు. 10 ఏళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా బీఆర్ఎస్ ను ఎవరైనా అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. 10 ఏళ్లలో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోయారని కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ వచ్చాకే గ్రూప్ 1 పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. యువత జీవితాలతో కేటీఆర్ చెలగాటం ఆడుతున్నారని, యువతను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈరోజు 2011లో గ్రూప్ 1 పరీక్షలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన తర్వాత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి గ్రూప్ 1 పరీక్షలు ఎందుకు నిర్వహించలేని అడుగుతా ఉన్నాం. 21 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసుకున్న ఈ యువకుడు, ఆ సోదరి 2014 నుంచి ఈరోజు 2024 వరకు అంటే 10 సంవత్సరాలు వారి మొత్తం శక్తినంతా కూడా 21 ఏళ్ళు వయసున్న ఆ సోదరుడు, ఆ సోదరిమణి 30 ఏళ్ళకు వచ్చే వరకు కూడా నేను గ్రూప్ 1 అధికారి కావాలని కోరుకున్న వేలాది మందికి ఏం జవాబు చెప్తారు? వారికి రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం చేసింది. ఆగస్టు 13 వరకు సాగే ఈ ఉమ్మడి సమావేశాల్లో 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న 2 బిల్లులను ఆమోదించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పుల వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లుల్లో ఉండటంతో ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతున్న 5 కొత్త బిల్లుల్లో దేశ ఆర్థిక న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో తాము తీసుకురాబోయే బిల్లుల గురించి రాజకీయ పార్టీలకు కేంద్రం వివరించనుంది. అయితే ఈసారి సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా దేశాన్ని కుదిపివేసిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం, ఆపరేషన్ సింధర్లో సైనికుల మరణాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, లడక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను జంతర్ మంతర్ నుండి ఆసుపత్రికి తరలించిన అంశాలపై విపక్షాలు సభలో రచ్చ చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ వర్షాకాల సమావేశాలకు ముందే పార్లమెంట్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది రెబెల్ ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్సభ స్పీకర్ కూడా వీరికి ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లను ఆమోదించారు. దీనికి తోడు శివసేన ఉద్ధవ్ పక్షం నుండి 6 లోక్సభ ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఈ రాజకీయ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వం పార్లమెంట్లో 3/2 మెజార్టీ సాధించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే వాదోపవాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నేత రాజు సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి ఈటల మధ్య సయోధ్య కుదర్చడం మంచిదే, కానీ ఆ ఇద్దరు ఒక్కటైతే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తోందా అని ప్రశ్నించారు. బీజేపీలో చాలా మంది సీనియర్ల పరిస్థితి ఏంటని అన్నారు. గతంలో గెలిచిన కార్పొరేటర్లను ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్నారు. జీహెచ్ఎంసీలో 3 మేయర్లు గెలుస్తామంటున్నారు. 3 కాదు కదా, 1 మేయర్ సీటు గెలిచి చూపించండి అన్నారు. ఇప్పటి పనితీరు చూస్తుంటే తనకు ఇలానే అనిపిస్తుందన్నారు. రామచంద్రరావు చేతులు కట్టేసి పని చేయమంటే ఎలా అని అన్నారు. తాము చెప్పినట్టే చేయాలంటే ఏ అధ్యక్షుడు పని చేస్తారని రాజాసింగ్ తెలిపారు. ఆయన ఎంత బాధలు ఉన్నారో అది మాకు తెలుసు. ఎందుకంటే చేతు కట్టి ప్రెసిడెంట్ను పని చేయంటే ఏ ప్రెసిడెంట్ కూడా పని చేయలేడు. ఒకటే ఒక వ్యక్తి మేము చెప్పినట్టే రామచంద్రరావు గారు పనిచేయాలి అని ఆయన పైన ఒత్తిడి చేస్తే రామచంద్రరావు గారు ఎట్లా పనిచేస్తారు?
రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ కు బండి సంజయ్ లేఖ రాశారు. నిర్దేశిత లక్ష్యాలకు విరుద్ధంగా ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరెంట్, డీజిల్ బిల్లులు, శానిటేషన్ సిబ్బంది జీతాలతో పాటు ట్రాక్టర్ ఈఎంఐలకు మళ్లిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల పాత బకాయిలను ఈ నిధుల నుంచి చెల్లిస్తున్నారని ప్రస్తావించారు. 73వ రాజ్యాంగ సవరణ, రాజ్యాంగంలోని 243 అధికరణం, 11వ స్కెడ్యూల్, అలాగే 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు ఇది విరుద్ధమని అన్నారు. కేంద్రం 2293 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం 2.5 ఏళ్లుగా పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను అన్ని సంఘాల ప్రతినిధులతో కలిసి విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతర యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. దక్కన్ మానవ సేవా సమితి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ని సంఘ ప్రతినిధులు ఎన్నుకున్నారు. మహంకాళి అమ్మవారి జాతర మేము 200 సంవత్సరాల నుంచి జరిగేటువంటి జాతర. సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారు మరి ఈరోజు రాష్ట్రాలు దేశమే కాకుండా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల ఎంపికలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవడం లేదని, ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. అధిక నీటి అవసర పంటల కంటే తక్కువ నీటితో సాగే పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని, చెరువులు, కుంటలు, డ్యాం పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షాధారిత పంటల సాగుపై జాగ్రత్త వహించాలని సూచించారు. ఉంటుంది కాబట్టి వర్షాభావ పరిస్థితులలో మరి వర్షాధారిత పంటలు వేయడం మూలంగా రైతాంగానికి నష్టం జరుగుతుంది. దయచేసి పంట మార్పిడికి రండి, ఆరుతడి పంటలు వేసుకొని మరి వాటి ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకునేటువంటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మనుగూరు మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. 32 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పేద కుటుంబాల పిల్లల ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ఆశ్రమ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలు దీటుగా ఉన్నత విద్యను అందిస్తున్నామన్నారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి అన్నారు. హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక దాడి కలకలం రేపాయి. లైంగికంగా వేధించారని మహిళ ఐపీఎస్ ట్రైనీ ఆరోపించింది. అత్తాపూర్ పిఎస్ లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్లు పంపి దుర్భాషలాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. జూలై 9న గదిలోకి లాక్కెళ్లి జుట్టు పట్టుకున్నాడని, ఆపై గొంతు నులిమడానికి ప్రయత్నించినట్లు ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసింది. ఏపీలోని వీఆర్సీ హై స్కూల్ ఇప్పుడు బెంచ్ మార్క్ అయిందని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వం మూసేసిన వీఆర్సీ స్కూల్ ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని 10,000 మంది పేద విద్యార్థులకు 6 కోట్లతో నారాయణ గ్రూప్స్ నుంచి సైకిళ్లు ఇవ్వాలని సంకల్పించామన్నారు. రేపు తొలి విడతగా 7,000 సైకిళ్ల పంపిణీకి ఏర్పాటు చేయగా వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి పర్యటించారు. మెంటాడ మండలం ఆంధ్ర జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా 50 క్యూసెక్ల సాగునీటిని విడుదల చేశారు. దీంతో మెంటాడ, గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో సుమారు 9,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రైతన్నులకు ఇబ్బంది లేకుండా పంటలకు నీరు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఆంధ్ర జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు పర్యటన సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకున్నారు. సుమారు 1 కోటి రూపాయల ఉపాధి హామీ నిధులతో అంగన్వాడీ భవనాలు, తాగునీటి సదుపాయం, సిసి రోడ్ల వంటి మౌలిక వసతుల పనులను విజయవంతంగా పూర్తి చేయించారు. చిన్నారులు, మహిళల విజ్ఞప్తి మేరకు 55 లక్షలతో 3 కొత్త అంగన్వాడీ కేంద్రాలను నిర్మించారు. గ్రామంలోని తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కొత్తగా బోరుబావిని వేయించి పైప్లైన్ల ద్వారా నీటి సరఫరాను ఏర్పాటు చేశారు. గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణంతో గిరిజనులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఆయా గిరిజన గ్రామాలను సందర్శించినప్పుడు స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని త్వరితగతిన సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు.
భారత స్టార్ షట్లర్ తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో జపాన్ స్టార్ షట్లర్ డిఫెండింగ్ ఛాంపియన్ అకానే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి గేమ్లో జపాన్ క్రీడాకారిణి గట్టిపోటీ ఇచ్చి ఆధిక్యంలోకి వెళ్లినప్పటికీ సింధు అద్భుతంగా పుంజుకుంది.